ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఎక్కుతా ఉంది. ఇప్పుడు వస్తూ ఉంది వీడియో. ఇప్పుడు పోయి కొట్టు అడితే ఇప్పుడు పోయి కొట్టు. ఆ బ్రహ్మం గారితో ఆడ చదివే బ్రహ్మం గారి పీఠమని రాసింది ఏంటి కదా. శివ సుబ్రహ్మణ్య ఆశ్రమము. ఓం శ్రీ బ్రహ్మం గారి పీఠము, మాదేవపురం. ఇప్పుడు ఇది 12 నిమిషాలు వస్తుంది, క్లీన్గా తీస్తాం. ఎలా అంటే కాదు, నువ్వు తీస్తా ఉంటే వస్తానే ఉంటుంది వీడియో. అవునా? అది పాయింట్లు ఎంత ఇప్పుడు మా వీళ్ళు నవీన వాళ్ళంతా ఉండరు కదా, వాళ్ళు వచ్చి బ్రహ్మం గారు భజనంతా చేస్తారా. ఓసారి ఎప్పుడైనా ఒక ప్రోగ్రాం పెట్టుకొని వచ్చిడిసి తెల్లారితో వచ్చి ఎవరినైనా సెట్ చేసి భోజనాలు గీజనాలు అంతా ఓ 10,000 20,000 ఖర్చు అయితేనే పర్వాలే చేస్తాం. ఏమే ఎట్లా ఫస్ట్ క్లాస్ జాగా ఉంది, ఇట్లా ప్రకృతి సౌందర్యం మధ్యలో ఇంత పెద్ద మఠము ఉంది అంటే భగవంతుడు ఏమన్నా మనకి ఇంప్రూవ్మెంట్ చేసే యోగం ఇచ్చిన్నాడు అంటే ధారాళంగా చేపియచ్చు. ప్రశాంతంగా ఉంటుంది, డిస్టర్బెన్సే లేదు. ఇంకోటి ఏమంటే ఈడ ఇంప్రూవ్మెంట్ చేసే సురువు చేస్తే చూడు, ఈ చెరువుకు కూడా నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎలా అంటే స్వామివారు ఫస్ట్ దాంట్లో కాళికాంబ హంస కాళికాంబలో చెప్పిండేది, కాళికాంబ అనుట లీలా వినోదంబు కాదు కాదు హంస కాళికాంబ, హంస కాళికాంబే ఆత్మ కాళికాంబ సుమ. అంటే ఆత్మ ఎక్కడెక్కడ పారాడుతుందో అక్కడంతాను పరమాత్మతత్వం నేనుండాను అనేది మూల అర్థము. విశ్వగోళంబులందును దివిని భూమిని గలప తిరగగలవు, నీవు లేని చోట నిక్కంబుగా లేదు. కాళికాంబ హంస కాళికాంబ అంటే ఓ కాళీమాత శ్వాస రూపంలో నువ్వు ఎల్ల లోకాల్లో తిరుగుతూ ఉంటావు. ఈ కందిమల్లయ్యపల్లిలో నేను స్థిర నివాసం ఏర్పరచుకోండా సాధ్వి గోవిందమాంబతో, అంటే ఆ ఒక్క పత్ని సమేతంగా నేను ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోండా. ప్రపంచంలో ఉండే లోకులకు అందరికీ నేను ఇటువంటి జాగాలో ఉండాను అంటే అతనికి మరణం లేదు, తల్లికి మరణం లేదు. అంటే సజీవంలో అంటే నేను సమాధిలో వండుకొని నేను ఒక తపశ్శక్తిని ప్రకృతి మాతకు అందిస్తాను. ప్రకృతి మాత ఈ ఒక్క దుష్ట సంహారం కోసము ప్రళయాలను సృష్టించి దుష్ట సంహారము శిష్ట రక్షణ చేస్తుంది. నేను వచ్చాక ముందర ఏమేమవుతుంది, నూతులు గోతులు బావులు చెరువులు నీరు లేక ఎండిపోతాయి. ఇవంతా మీకు నిదర్శనలో నేను వచ్చే సమయంలో విశ్వబ్రాహ్మణుల పూర్వ వైభవమును పొందుతారు. వాళ్ళంతకు వాళ్ళకే పంచాంగ పఠనం వస్తుంది. విశ్వబ్రహ్మ ఒక్క పవరు విశ్వమంతా వ్యాపిస్తుంది అని స్పష్టంగా ఉంది. రాత్రి నువ్వు అడిగితివి వీరభోగ వసంతరాయలు ఎప్పుడు వస్తారో అని, దానికి నీకు తెల్లారి ఎట్లొస్తారు అని చెప్తే ఎట్లొస్తారు నేను దానికి నేనేం చెప్తే వీరభోగ వసంతరాయలు 4 మూరలు కత్తి పట్టుకొని గుర్రం మీద వచ్చేది తప్ప ప్రతి ఒక్క జీవిలోనూ ఈ మాదిరి అవతార రూపంలో ఇట్లా జరుగుతుంది. అంటే తెల్లారి నిద్రలేస్తేనే ఏమొచ్చే మెసేజు, త్వష్ట బ్రహ్మ శిల్పి బ్రహ్మ విశ్వజ్ఞ బ్రహ్మ మను బ్రహ్మ మయ బ్రహ్మ వీరు ఇట్లా సృష్టికర్తలు దీని విశ్వబ్రాహ్మణులు పంచాంగాన్ని పఠిస్తారు. ఇవంతా క్లీన్గా వచ్చేసినా అదేమి ప్రూఫ్ రాత్రి తలుచుకుంటమే తెల్లారి దాని విషయం వచ్చింది. అంటే స్వామివారి లెక్కేమి
సదా నన్ను తలిసే వాళ్ళకి నేనుంటాను. వద్దనున్న గురుని వైపు గానకలేక వెర్రి ముద్దుల వలె వెదకులాడి బుద్ధిమాలీనరులు పోయిరిపోగాక కాళికాంబ హంస కాళికాంబ అంటే ఇదే. బుద్ధి కొలది మాట పుట్టును నరులకు, బుద్ధి లేదు కనుక హద్దు లేదు, హద్దు బుద్ధి లేక పుట్టు చచ్చుటలాయ కాళికాంబ హంస కాళికాంబ అంటే ఇట్లా. తనకు దారి తెలప తన వెంట గురుడుండ, కళ్ళ గురులపైన కాంచెలేలా, కళ్ళ సత్యములకెల్ల నెల్ల గురుడుండే కాళికాంబ హంస కాళికాంబ అంటే తనకు దారి నీ ఇన్నేండ్లుగా ఉండావు నీకు తెల్ల, తనకు దారి తెలప తన వెంట గురుడుండ అంటే నేను నీ తాకి పదే పదే ఏమిటికి వస్తానో నాకు తెల్ల, కానీ అది ఎప్పుడు ఉచ్చరిస్తునో ఉచ్చరించిండా కానీ నేను మర్చిపోయిండా. అర్థమైనా? నీకెప్పుడు తగిలింది? నాకు ఆదివారం నైటు ఇటువంటి స్థానంలో ఇట్లా పలకల్లాని నాకు వచ్చింది. నువ్వు మరుసటి రోజు నాకు ఫోన్ చేస్తావి, ఇట్లా జాగాలో నేను ఉందంట ఫోటోకి పోయింటిని ఇట్లా చెప్పిరిని పోయి చూసుకురా అంటివి. నువ్వు చూసుకొస్తావి. ఎంత ఫాస్ట్గా జరిగిందంటే ఆ పరమాత్మని లీలలు అట్లుంటుంది. కనురెప్పపాటును జరిగేనయ్యా అంటే నేను చెప్పిన కాలజ్ఞానం ఏమి జరుగుతుందో జరిగేదానికి 108 సంవత్సరాలు గడువిస్తూ ఉన్నాను. ఆ 108 సంవత్సరాల గడువు అయిన పిదప జరగవలసింది కనురెప్పపాటును జరిగేనయ్యా. జరగవలసిందంతా ఎట్లా చేస్తా? కనురెప్ప పాటు అంటే కళ్ళు మూసుకొని తెలిసే లోపల అయిపోతుందేమరా అంటే పగలంతా ఆరాంగా ఉండి ఏమీ తెలియని మాదిరి ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. మరలా సూర్యోదయం అయ్యే లోపల ఈ ప్రకృతి వికోపం ఇంకా ప్రపంచంలో ఎన్నో బీభత్సవాలు జరిగినప్పుడు అప్పుడు పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటారు. ఇక్కడ యంత్రాలు మంత్రయుగమే పోవు యంత్రయుగమే వచ్చు, మానవుడు తంత్రముగా నడిచేనయ్య అంటాడు. అంటే మంత్రయుగం పోయి యంత్రయుగం వస్తుంది నాయన, మానవుడు ఎక్కడా లేకుండా బతుకుతాడో. దానికి ఇప్పుడు ఈ స్థలంలో పరమాత్ముడు ఏమన్నా అనుగ్రహాన్ని ప్రసాదిస్తే ఇక్కడ మూలమునింకానే సురువు చేయాల. ఏమి స్వామివారు ఏం చెప్పిండారు, ఎందుకోసం జన్మమెత్తిరి, ఆ జన్మమెత్తిన రహస్యమేమి, ఆ జన్మమెత్తి ఎందుకు లోకుల్ని సన్మార్గంలో నడిపించాలండ్రి, యుగ యుగాలుగా లేనిది ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చా దానికి చెప్పిండారు. మక్ష కూర్మ వరాహస్య వామదేవ నారసింహస్య రామో రామ రామస్య కృష్ణతో కల్కిచ అంటే నేను యుగ యుగాలుగా ఎన్నో అవతారాలు ఎత్తింటాను, దాంట్లో 10 అవతారాలు ప్రాధాన్యం. అందులో ఈ వీరభోగ వసంతరాయలుగా నేను వచ్చే సమయం ఎట్లుంటుంది అంటే ఈ కలి ప్రభావం విపరీతమైనప్పుడు కలి నాశనాన్ని చేసేకొస్తాడంతే, కలియుగం అంతం కాదు. ఈ దొంగలు ఏం చేస్తూ ఉండారో కలియుగాంతము నడిచి జనాలకి తప్పు మెసేజ్ ఇచ్చి ఆ వీడియోల్లో టీవీల్లో చూపించి అందరికీ అపనమ్మకపోతుంది. బ్రహ్మం గారు అంటే ఏమి అనేది ఎవనికి అర్థం లేదు. అర్థం లేకుండా అర్థం లేని వ్యర్థముతో అజ్ఞానంలో మునిగి అంధకారులైపోయి స్వామివారు ఏం చెప్పిండారో దాన్ని అర్థం చేసుకునే యోగ్యత లేకుండా ఈ ఒక జీవనం చేస్తూ ఉండారు. స్వామివారు చెప్పిండే సమయం ఆసన్నమైంది, దుష్ట సంహారము ప్రారంభమైంది. దానికోసం ప్రతి ఒక్క లోకులోనూ హెచ్చరిక కావాలప్ప. దానికోసమే స్వామివారు చెప్పిండేది రామ అనని వారలు రానిపోదరు కాలిపోదరు అంటే దాని అర్థం ఏమంటే ఈ యుగాలు చతుర్యుగాల్లోనూ ఫస్ట్ యుగంలో పరశురాముడు ఎవరిని ఛేదించా? క్షత్రియుల్ని, తన తండ్రిని సంహరించిన క్షత్రియుల్ని 21 మారు దండెత్తి క్షత్రియ సంహారం చేస్తారు. ఆ పరశురాముని గొడ్డలకి కట్టిన ఆ రక్తపు మరక ఎంత కడిగినా పొయ్యలేదు. అప్పుడు ఏం చేస్తాడో ఆ ఓంకార పురుషుని స్మరించినప్పుడు అతను చెప్తాడు, నాయన నువ్వు ఎంత దైవ సంభూతుడైనా కూడా, నువ్వు చేసిన క్షత్రియ సంహారం అయినా కూడా అది ఇంకొక జీవి మరణం అంటే ఇంకొక జీవిని సంహరించింది, నీవి ఈ పాతకానికి నువ్వు తపస్సు చేసి కావాలా అంటాడు. అందుకే మన మంగళూరు ఏరియా ఇది దక్షిణ పరశురామ క్షేత్రం అనేది దానికే, దక్షిణంలో పరశురామ క్షేత్రం అనేది మంగళూరు ఏరియాని.
అప్పుడు ఆ పరశురాముడు విసిరిన గొడ్డలి పోయేది ఎంత దూరం పోతుందో ఆ సముద్రం అంత దూరం పోయి అది దండకారణ్యమై ఉంటుంది. ఆ దండకారణ్యమైన స్థలంలో ఆ పరశురాముడు తపస్సు చేసి ఉంటాడు. తర్వాతి అంశంలో భార్గవరాముడుగా వస్తాడు. ఆ భార్గవరాముడు ఈ దుష్టులు క్షత్రియులు ఒక దీనికి ఆయన పోరాడి వాళ్ళని ఛేదిస్తాడు. మళ్ళీ శ్రీరాముడు వస్తాడు. శ్రీరాముడు వచ్చినప్పుడు ఇది మానవుడిగా పుట్టి మానవ లోకంలో ఒక్క జీవనం ఎట్లా నడల్లా, నేను దేవుడైతే కూడా నేను నరుడిగా ఎందుకు అవతరిస్తుని అని చూపించేదానికే ప్రప్రథముగా వేదాలన్నిటినీ ఏముందో దాని కావ్య రూపంలో వాల్మీకి మహర్షి కావ్యంగా మారుస్తాడు. అంటే రాముడు పుట్టక ముందే వాల్మీకి పుట్టింటాడు. వాల్మీకి ఏం రాసింటాడో అదే రామాయణం అవుతుంది. తదనంతరము ద్వాపరయుగం వస్తుంది. ద్వాపరయుగంలో బలరాముడు వస్తాడు. ఆ బలరాముడు వచ్చినప్పుడు అతను ధర్మపరుడు. ఆ ధర్మాన్ని పాటించడానికి తన ఒక్క విరాట్ పురుషుని అంశంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉద్భవిస్తాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు దానే చెప్పేది. ఆ ధర్మాన్ని ఎంతవరకు ఓర్స్తాడు అంటే ప్రతి ఒక్క జీవికి అంత వినయంతో ఓర్పుతో సహనంతో అన్నీ వివరిస్తాడు. ఏది వివరించినా ఎప్పటికీ వాడు మారనప్పుడు దండం దశగుణం భవేత్ అంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? దండం దశగుణం భవేత్ అన్నప్పుడు స్వామి ఏం చెప్తాడు? ఆయుధము పట్టను యుద్ధము చెయ్యను